తాజా అంశం చూస్తున్నాం. దిల్ రాజ్ తో కూడిన 14 మంది తెలుగు సినీ నిర్మాతల బృందం మధ్యాహ్నం 12 గంటలకు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో భేటీ కానుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమణ నాడికి తెలుసుకుందాం. రమణ, మంత్రి కందుల దుర్గేష్ తో నిర్మాతల బృందం భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటారు? సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సమావేశం అయ్యేందుకు గాను తెలుగు చలనచిత్ర సంబంధించినటువంటి నిర్మాతల బృందం ఇప్పటికే విజయవాడ చేరుకుంది. వారు 12 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు. అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా ప్రస్తుతం సినిమా రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అదేవిధంగా సినిమా రంగం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలను సంబంధించి ప్రత్యేకంగా కందుల దుర్గేష్ తో నిర్మాతలందరూ కూడా సమావేశం అవుతామని చెప్పేసి వారు స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక ప్రస్తుతం తెలంగాణలో హైదరాబాద్ లో ప్రత్యేకించి పెద్ద ఎత్తున సినీ కార్మికులు తమకు వేతనాలు పెంచాలని చెప్పేసి 30% వేతనాలు పెంచాలని చెప్పేసి ప్రధానంగా స్ట్రైక్ కూడా చేస్తున్న పరిస్థితి. ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. ప్రస్తుతం అయితే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిది అలాగే తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ఇదే సమయంలో ఇటు సినిమా నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపై వాళ్ళ కార్మికుల వేతనాల పెంపుదల అంశంపై ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి అంశం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వంతోనూ కూడా ఈ సినీ నిర్మాతలు చర్చించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రత్యేకించి నిర్మాతలు దిల్ రాజు నేతృత్వంలోని 14 మంది నిర్మాతల బృందం మంత్రితో సమావేశమై ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ఎలా ముందుకు వెళ్ళాలి, దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో కూడా కొంత చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒపీనియన్ కూడా తీసుకొని తద్వారా ఈ కార్మికుల వేతనాలకు సంబంధించిన పెంపు అంశంపై ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్మాతల బృందం యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కీలకంగా చర్చలు జరగనున్నాయి. అదేవిధంగా చూస్తే కనుక ఏపీలో సినిమా రంగం అభివృద్ధికి సంబంధించినటువంటి పలు ప్రతిపాదనలు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సినిమా నిర్మాతలు అలాగే సినిమా ప్రతినిధులు ఇక్కడ వచ్చి వారి చర్చించాలని చెప్పేసి ప్రతిపాదన ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎవరు కూడా ఇంకా సమావేశం అనేది జరగడం లేదు. గతంలో ఒకసారి వచ్చి కలుస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా వివిధ కారణాలతో అప్పుడు సమావేశం కాలేదు. దీంతో సినిమా రంగం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా కందుల దుర్గేష్ తో ప్రాథమికంగా చర్చించనున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో విడిపోయిన తర్వాత రాష్ట్రంలో సినిమా రంగానికి డెవలప్మెంట్ కు ప్రత్యేకంగా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆశించిన రీతిలో అభివృద్ధి జరగడం లేదు. గత ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఇవ్వలేదు కారణంగా అభివృద్ధి చెందలేదని చెప్పేసి నిర్మాతల మండలి చెబుతూ ఉంది. అయితే ప్రత్యేకించి సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వాలని చెప్పేసి కూడా వారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి పలు రాయితీలు కూడా ఇస్తే పెద్ద ఎత్తున ఇక్కడ విశాఖపట్నం కావచ్చు, అలాగే పలు ప్రాంతాల్లో సినిమా రంగం అభివృద్ధికి అవకాశం ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున స్టూడియోలు నిర్మించి అలాగే సినిమా రంగం అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెబుతూ ఉన్న పరిస్థితి. ఈ ప్రతిపాదనలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబ్యూటర్లు కావచ్చు ప్రస్తుతం నష్టపోతున్న పరిస్థితి ఉంది. సినిమా థియేటర్లన్నీ కూడా నష్టాల్లో కొనసాగుతూ ఉన్నాయి. సినిమా రంగం లాభాలు రావడం తక్కువగా కనిపిస్తుంది. నష్టాలు ఎక్కువ వస్తున్న దృష్ట్యా సినిమా రంగాన్ని ఇతోధికంగా ఆదుకునేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలి, పలు రాయితీలు ఇవ్వాలి, టికెట్ల ఛార్జీల పెంపులకు కూడా అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి కూడా ప్రతిపాదనలు పెంచినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సినిమా రంగ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి, అదేవిధంగా సినిమా రంగానికి ప్రత్యేకించి అవార్డులు కూడా ఇవ్వాలి అనేటువంటి అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మొత్తం ఏవైతే సినిమా రంగానికి అభివృద్ధి కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు అన్ని కూడా మంత్రి కందుల దుర్గేష్ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశం అనంతరం వీటన్ని కూడా క్రోడీకరించి ప్రత్యేకంగా పాలసీ కూడా తీసుకురావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్న పరిస్థితుల్లో దీనికి సంబంధించి ప్రధానంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశం పైన నిర్మాతలు కూడా ప్రభుత్వానికి సూచనలు చేయనున్నారు. అదేవిధంగా సినిమా రంగానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంటి అనేటువంటి విషయంలో కూడా ప్రభుత్వం వారి నుంచి కొన్ని వివరాలను కూడా తీసుకోనుంది. మొత్తానికి చూస్తే కనుక సినిమా రంగానికి సంబంధించి రాష్ట్రంలో అభివృద్ధి చేయడం, అదేవిధంగా సినిమా రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రధానంగా ఈ కీలక భేటీ జరగనుంది. ఈ భేటీ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కూడా కలిసేట అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ కూడా నిర్మాతలు కోరుతున్నారు. అయితే ఇప్పటివరకు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఒకవేళ అవకాశం ఇస్తే తప్పనిసరిగా వారిని కూడా కలిసి సినిమా రంగానికి ప్రత్యేకించి ప్రోత్సాహకాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరే అవకాశం ఉన్నట్టుగా నిర్మాతలు చెబుతున్నారు. ధన్యవాదాలు రమణ.